నమస్తే టిఆర్ నిజం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. గత ఒక నెల రోజుల నుంచి 15-20 రోజుల నుంచి ఒకటే చర్చ. ఇది రాష్ట్రంలో ఇంతకుముందు ఎవరైనా మాట్లాడుకో తెలియదు, కానీ గత 15-20 రోజుల నుంచి మాత్రం నర్సంపేట రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలబడతా ఉన్నది. అదేంది పాపం పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ అనంతరం జరిగే పరిణామాలు ఏం జరుగుతాయి, ఏం పోతా ఉన్నది ఒకసారి మనం ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలను మీరే ఇది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆపదలో ఉన్నాడు. ఆయనను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వమే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు బతికేయాలని చెప్పేసి ఆరాటపడ్డారు. అన్ని పార్టీలు కూడా ఆయన గుండె బతకాలే, నర్సంపేట మళ్ళీ ఆయన ఏలాలి అని చెప్పేసి కోరుకున్నారు. నర్సంపేట గడ్డ పైన పెద్ద సూర్యుడు బతకాలని కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రయత్నాలు చేసిండ్రు. అది బాగానే ఉన్నది. అన్ని పార్టీల నాయకులు పోయి పెద్ద సుదర్శన్ రెడ్డి బతకాలని చెప్పేసి ఆ పరిణామాలను కూడా మనం చూసినాం. ఆ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తునే వాళ్ళు కార్యక్రమాలు చేసారు. ఢిల్లీ నుంచి అని చెప్పేసి, ఇంకా అమెరికా నుంచి అని చెప్పేసి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు పెద్ద సుదర్శన్ రెడ్డి చనిపోయాడు. ఇది బాధాకరమైన విషయం, అందరూ ఇబ్బంది. మరి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ గడ్డపైన, తెలంగాణ నర్సంపేట గడ్డపైన తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తానికి పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తిగా ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. అట్ సేమ్ టైం ప్రభుత్వం కూడా అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు ఏర్పాటు చేసారు. అది గౌరవించింది. ఎందుకంటే తెలంగాణ గడ్డపైన, నర్సంపేట గడ్డపైన తెలంగాణ కోసం పోరాడినటువంటి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. ఉట్టిగా పోతే బాగుంటుంది, కొంచెం జనాలకు తెలియాలి, కొద్ది మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేసింది. కానీ ఇక్కడ బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చాల్సిన అవసరం ఎవరికి ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి ఈ విధంగా చూస్తేనేమో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండ్రు. ఒక పక్కనేమో అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలను చేసిండ్రు. మరి విగ్రహాన్ని పెడితే ఎవరి ప్రమేయం ఉన్నది, అసలు ఏంది అంత చుక్కనటువంటి ఆలోచన కనపడతా ఉన్నది. ఇది రాజకీయ కోణంలో చూస్తేనేమో ఒక రకంగా కనపడతా ఉన్నది, మరి మామూలుగా చూస్తేనే ఇంకో రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకో విషయాన్ని కూడా ఆలోచించాలి. అక్కడ ఆల్రెడీ శాంతి భద్రతలను తప్పదారి పట్టిస్తారా అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. నిన్నటికి నిన్న అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్కనేమో శవయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇది మనం కరెక్టేనా అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. దీనివల్ల ఎవరిని చేస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి, ఈరోజు మన నర్సంపేట గడ్డకు కూడా ఒక హాస్పిటల్ వచ్చిందంటే కూడా, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కూడా కారణం పెద్ద సుదర్శన్ రెడ్డి. అది తెచ్చిన తర్వాత ప్లేస్ నీళ్లు తెచ్చింది ఆయనే. ఆడ అన్ని కార్యక్రమాలు చేసి ఆ ప్లేస్ ఇచ్చింది ఎవరు? దొడ్డ రామ్మోహన్ అని చెప్పేసి దొడ్డ మోహన్ రావు అనే వ్యక్తి ఆడొక ప్లేస్ గురించి హాస్పిటల్ కట్టాలి అని చెప్పేసి ఆయన కూడా చేసిండ్రు. కానీ అంతకుముందే వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలని కూడా వచ్చింది, కానీ అక్కడ పెట్టడానికి అవకాశం లేదని పెట్టనీయలేదు. కానీ ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి చుట్టే ఈ రాజకీయాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అంతు చిక్కినటువంటి ఆలోచనగా మన కంటికి కనపడతా ఉన్నది. మెడికల్ కాలేజీ ఒక వ్యక్తి, ఒక మిత్రుడు పంపినటువంటి దానిలో ఒక ఆలోచన, కొనగంటి రమేష్ రెడ్డి అని చెప్పేసి ఒక మిత్రుడు కొంచెం ఈ విషయం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఒక సామాన్యమైన వ్యక్తి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టు కనపడుతుంది. మెడికల్ కాలేజ్ ముందు ఉన్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి బొమ్మను తొలగించిన ఘటనపై అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు కొనగంటి రమేష్ రెడ్డి ఆయన స్పందించారు. పార్టీలను పక్కన పెడదాం, వ్యవస్థను పక్కన పెడదాం, ఒకసారి ఆలోచించుకుందాం. ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి ఈ అంశాలను రాజకీయ కక్షలు, ఆధిపత్య రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఇది ఎవరి ఆధిపత్యం కోసం చేస్తారా? ఇక్కడ ఒకడేమో శివ రాజకీయాలు చేస్తాడు, ఇంకోడేమో విగ్రహాలు కూలగొడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది బాధ్యులు ఎవరైతారు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఒక నాయకుడి విగ్రహం తొలగించే విషయంలో స్థానిక ప్రజల అభిప్రాయాలకు సంబంధించి కుటుంబ సభ్యుల భావాలకు అధికారిక నిబంధనలను గౌరవించాలని చెప్పేసి
అది వాస్తవం. ప్రజల భావాలను గౌరవించాలి. ఆ కుటుంబ సభ్యుల యొక్క మనోవేదనను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ ఏదైనా కావచ్చు. ఈరోజు ఈ పార్టీలంతా ఒక పార్టీలో ఉంటారు. రాజకీయ నాయకులంతా ఎంతమంది ఎన్ని కండువాలు మారుస్తారో చూస్తా ఉన్నాం. రేపు పొద్దుగాల ఈరోజు శివయాత్రలు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఈరోజు ఖండించే నాయకులు కానీ ఏ పార్టీలో ఉంటారో కూడా మనకు అర్థం కాని సందర్భాలు ఉంటాయి. రాజకీయ కోణంలో చూస్తేనో వేరే విధంగా అనిపిస్తూ ఉన్నది, మరి మిగతా చూస్తేనో వేరే విధంగా అనిపిస్తూ ఉన్నది. కానీ ప్రజల భావోద్వేగాల చరిత్రకు సంబంధించినటువంటి గుర్తులను రాజకీయ కక్షతో తొలగించొద్దు. వాస్తవానికి ఏంటంటే సుదర్శన్ రెడ్డి అనే ఒక పోరాట యోధుడు చనిపోయిండు. ఆయన ముందు తరాలకు ఆదర్శంగా చూపించాలంటే విగ్రహం పెడితే తప్పు లేదనే భావన కలుగుతా ఉంది. అది కూడా ప్రజలే సొంతంగా పార్టీతో సంబంధం లేకుండా ఆ దాతల ముందుకు వచ్చి అది వాళ్ళ సొంత స్థలంలో పెట్టుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు దాన్ని తొలగించాల్సిన పని ఏందో, విగ్రహం వచ్చినటువంటి అడ్డేందో అర్థం కాని సందర్భాలు ఉంటాయి. రోడ్డు మీద పెట్టిండు, లేకపోతే ఇంకేమో పెట్టిండు, ఇది కరెక్ట్ కాదు పక్కకు పెట్టిరు అని చెప్పేసి అనేది వదిలిపెట్టి, కానీ ఇలాంటి భావాలు ఉన్నటువంటి ప్రజలు తెలవాలని సంఘటన ఉన్నటువంటి దాన్ని తీసేయడం అనేది బాధాకరంగా అనిపిస్తుంది. ఏ నిబంధనల ప్రకారంగా విగ్రహం తొలగిస్తా ఉన్నారని చెప్పేసి ఆ రమేష్ రెడ్డి అంటే ఆయన ఒక మాటల్లో చెప్పిండు. రాజకీయ భేదాలు ఉంటే వాటిని ప్రజా పద్ధతులు ఎదుర్కోవాలి. నిజంగా వ్యతిరేకత వస్తుంది. ఈ రోజు నువ్వు ఉంటావు, రేపు పొద్దుగాల ఇంకో ఆయన ఉంటాడు, రేపు పొద్దుగాల నేనుంటా, ఈయనుంటాడు, ఇంకో 4 రకాల మనుషులు వస్తాంటారు. కానీ ఇదంతా పోయి ప్రజల మధ్యలో పోయి మీరు ఫైట్ చేయాలి తప్ప నేను విగ్రహాన్ని పెట్టను, నేను కూల్చేస్తా అంటే ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ న్యూస్ నుంచి గుర్తు చేస్తాను. రాజకీయాలు శాశ్వతం అయితే అయిపోయి ఇవాళ అన్ని పార్టీలు ఒక పార్టీ దగ్గరనే ఉన్నారా, ఏటోళ్ళు అడిపోయారు. కాకపోతే ఇది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేయించని చెప్పేసి కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది ఆ విధంగా ఉంటే ఆ ప్రభుత్వం ఆయన ఎందుకు గౌరవిస్తుంది, వీళ్ళు హాస్పిటల్ దాకా పోయి ఎందుకు పరామర్శ బతకాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటారు. కానీ రాజకీయ కోణంలో దీన్ని చూడొద్దు. వాస్తవానికి అందరి సమ్మతితోనే అది జరగాలి. ప్రజలకు గౌరవం, చరిత్ర మాత్రం శాశ్వతం. అంటే ఈ చరిత్ర అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో ప్రభుత్వ అధికారులకు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ యొక్క భావోద్వేగాలే ఇంకా అయిపోలేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మా ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోతే ఎంత బాధపడతామే మనం. అది కూడా పోక ముందుకే విగ్రహాన్ని తీసేస్తాం, అది తీసేస్తాం, లేకపోతే 4 రోజుల తర్వాత పెట్టుకుంటాం, ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది విగ్రహాన్ని తొలగించిన కారణాలను, అధికార అనుమతులకు, తదుపరి చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం. ఎందుకు పెట్టొద్దు సుదర్శన్ రెడ్డి బొమ్మ అక్కడ పెడితే నష్టం ఏం జరుగుతుంది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే రెచ్చగొట్టే విధంగా ఈ పార్టీల నాయకులు కూడా శివరాజకీయాలు చేసి ఇప్పుడు వాస్తవానికి ఏందా పాపం సుదర్శన్ రెడ్డి స్వర్గానికి చేరుకోవాలని చెప్పేసి అందరూ ఆశిస్తా ఉన్నారు. ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు వాస్తవానికి నీళ్లు తెచ్చిండు, ఎన్నో రోడ్లు వేసిండు, అన్ని విధాలుగా ఉన్నాడు. ఆయనను గౌరవించుకుంటూనే ఈయన మీద పోరాటం చేయాల్సిన ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన పోరాటం చేయాలి. ఎందుకే మన నాయకుడు అని చెప్పి ఆయన మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ శివరాజకీయాలు పుట్టినరోజున శివరాజకీయాలు ఎందుకు అర్థం కాదు. ఏం జరుగుతుంది నర్సంపేటలా ఒకసారి వాళ్ళు నిజంగా ఆయన శివరాజకీయం ఎప్పుడు చేయాలంటే నువ్వు ఇక్కడ రోడ్లు వేరేవై, నువ్వు రోడ్లు ఎత్తాను, రోడ్లు వేరే, నువ్వు ఇక్కడ హామీలు ఇచ్చినావు, హామీలు నెరవేర్చలే, దాని మీద శివరాజకీయాలు సమయ సందర్భాలు లేకుండా ఇది చేయొద్దని చెప్పేసి ఒకసారి ఈయన రమేష్ రెడ్డి మాటల్లో మనకు అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు నర్సంపేట బంద్ పిలుపునిచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బంద్ ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి బొమ్మ పెట్టకపోవడానికి బంద్ ఇచ్చారు. అలాంటి నిరసన కార్యక్రమాలు చేయాలి. ఇంకో రోజు పెట్టుకోపోయి ఈ ప్రోగ్రామ్ ఏందో శివరాజకీయాలు చేసి ఇంకో రోజు పెట్టి నువ్వు చేసే తప్ప రోడ్లు అయిపోవచ్చు, ఆ బళ్ళు అయిపోవచ్చు, ఇదే అయిపోవచ్చు అని చెప్పేసి అనుకోండి. ఈ శివరాజకీయాలు ఏంది, కథ ఏంది ఒకసారి. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో సుదర్శన్ రెడ్డి అంటే ఈరోజు ఒక బ్రాండ్ ఎవరు గౌరవించదగ్గటువంటి విషయంగానే చెప్తా ఉంటుంది. ఈరోజు ఎవరు వచ్చేదా వేలాది లక్షలాది మంది ఆయన శివయాత్రలో పాల్గొని వాళ్ళ కన్నీటితోటి ఆయన సాగనంపారు. 12 గంటలు నడిచింది శివరాత్రి. 12 గంటలు జరుగుతుందా? మన ఇంట్లో మన అయ్యవ జరిగితే తెల్లారి మర్చిపోతాను, ఓ భయాన్ని ఏమైనా ఎక్కడో ఉన్నాను, రాలిన సందర్భాల్లో ఉన్నాను. అలాంటి వాళ్ళు రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీలకు అతీతంగా వచ్చారు. కాకపోతే విగ్రహం విషయంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అసలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రజల భావోద్వేగాలను గౌరవించాలి. చరిత్రకు సంబంధించిన గుర్తుగా నిలబడుతుంది. ఈరోజు సుదర్శన్ రెడ్డి బొమ్మ ఉంటే చరిత్రకు సంబంధించిన విషయాన్ని పొద్దున ముందు తరాలు చెప్పొచ్చు. సుదర్శన్ రెడ్డి ఆ తెలంగాణ కోసం పోరాడి మెడికల్ హాస్పిటల్ తెచ్చిండు, నీళ్లు పాకాలకు నీళ్లు తెచ్చిండు, కొన్ని అభివృద్ధి పనులు చేసిండు అనేది చెప్పుకోవడానికి ఉంటుంది అక్కడ.
కానీ రాజకీయాలు శాశ్వతం కాదు. నిజంగా ప్రజల భావోద్వేగాలను ఒకసారి గుర్తించండి. సుదర్శన్ రెడ్డి బొమ్మ పెట్టాలని చెప్పేసి అంటారు, ప్రైవేట్ స్థలంలో పెడతాను అని చెప్పేసి అంటారు. ఒకసారి ఇది ఎందుకు విగ్రహాన్ని తొలగించాల్సిన కారణాలు ఏంది, ఒకసారి ప్రజల ముందు చెప్పినప్పుడు మాత్రమే ఈ అంతర్యాలన్నీ తేలిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు పాపం సామాన్య ప్రజలు ఇద్దరి మధ్యలో నలుగుతా ఉన్నారు. ప్రభుత్వాల మధ్యలో కాదు, రాజకీయ నాయకుల మధ్యలోనే నలుగుతా ఉన్నారు. ఒకరోజు వాళ్ళ మధ్య కక్ష కార్యాల మధ్య వాళ్ళు జీవించాల్సిన సందర్భాలు వస్తాయి. కాబట్టి ఇది ఈ విగ్రహానికి సంబంధించినటువంటి విషయాలను ఉండాలని చెప్పేసి, కాకపోతే ఏదైనప్పటికీ ఇది వాస్తవాలను మాత్రం ప్రజల ముందుకు ఉంచాలి. సంబంధించిన అధికారులు దీనికి విగ్రహం తొలగించేందుకు సంబంధించిన కారణాలు తొందర ప్రజల ముందుకు తీసుకెళ్ళాలని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజల ముందుకు ఏదో నిజం తెలియకపోతే వాడు ఏ విధంగా పోతాడు, ఎట్లయితే. కాబట్టి ఎందుకు మీరు పెట్టలేకపోతారో అని చెప్పేసి విషయాన్ని కూడా లేవనెత్తాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఏదేమైనప్పటికీ నర్సంపేట గడ్డ భావోద్వేగాలకు పోకుండా మంచి దాంట్లో ఉంటుందని చెప్పేసి నిజంగా రోడ్లు పోయి రోడ్లు వేయండి. ఇంకా చాలా ఇబ్బందులు అవుతా ఉన్నది. చాలా ఊళ్ళలో ఇప్పుడు నడవడానికి కూడా బురదమయం అయిపోయింది, నడిస్తే కూడా ఆగమవుతా ఉన్నది. దాని మీద మీరు పోరాటాలు చేయండి. కానీ శివరాజకీయాలు పక్కకు పెట్టండి. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి బొమ్మను నర్సంపేట ఏరియాలో ఎక్కడో పెట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఆయన ఆదర్శవంతంగా పరిపాలన అభివృద్ధి చేసిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకసారి దీనిపైన మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను.